హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. నేను ఈరోజు షేర్ చేసే వీడియో వచ్చేసి, ఇక్కడ మీకు ప్యాకెట్స్ కనిపిస్తున్నాయి చూసారా, మిల్లెట్స్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, నెక్స్ట్ వచ్చేసి మల్టీగ్రెయిన్ జొన్న ఇడ్లీ. ఈ ప్యాకెట్స్ ఇడ్లీ రవ్వ ప్యాకెట్స్ అనమాట, లలితాశ్రీ అనే బ్రాండ్. సో కొత్తగా పెట్టినట్టున్నారు, మేము తీసుకున్నామండి. ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు కదా, సో అందుకే మీకు హెల్తీగా ఉండేటువంటి ఇడ్లీ రెసిపీని అయితే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. మీకు చాలా హెల్తీగా ఉండే ఫుడ్ ఐటెం రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను కాబట్టి, ఫస్ట్ ఈ 4 టైప్స్ ఆఫ్ ఇడ్లీ, దాని యూజెస్ ఏంటి అనేది ఫస్ట్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న 4 టైప్స్లో ఫస్ట్ రాగి ఇడ్లీ. రాగిలో కాల్షియము, ఐరన్, ఫైబర్ ఉంటాయండి. కాల్షియం, ఐరన్ అనేది ఏంటంటే మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాక యూజ్ అవుతాయి కదా, సో దానికి యూజ్ అవుతుందన్నమాట. ఐరన్ అనేది మన బ్లడ్లో ఉంటుంది కాబట్టి బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఫైబర్ ఉన్న పదార్థాలు ఏవి తిన్నా కూడా మనకి చక్కగా డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మోషన్ ఇష్యూస్ కూడా లేకుండా ఉంటాయి అన్నమాట. ఇంకపోతే స్మాల్ మిల్లెట్స్, ఇవి వచ్చేసి సిరిధాన్యాలు, మన ఇమ్యూనిటీని పెంచుతుంది, ఏదన్నా కొత్త వ్యాధులు మన శరీరంలో రాకుండా ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని కాపాడుతుంది అనమాట. ఇంకా మల్టీగ్రెయిన్, వీటిలో అన్నీ ఉంటాయి కాబట్టి ఫైబరు, ప్రోటీన్స్, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఫైబర్ ఉన్న పదార్థాలు ఏవైనా కూడా మన డైజెషన్ చక్కగా జరగడానికి యూజ్ అవుతుంది. మోషన్ ప్రాబ్లమ్స్ లేవు అంటే ఆ మనిషిలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవండి. నెక్స్ట్ వచ్చేసి జొన్న ఇడ్లీలో ప్రోటీన్స్, ఫైబరు, ఇంకా గ్లూటిన్ ఫ్రీ ఐటెం. గ్లూటిన్ ఫ్రీ అంటే మైదా, గోధుమ ఇలాంటి వాటిలో కొంచెం జెలటిన్ లాంటి మెటీరియల్ ఉంటుంది కదా, అది మన హెల్త్కి అంత మంచిది కాదనమాట. అలాంటి జిగటలాగా ఉండదు కదా ఇడ్లీలు, పొడి పొడిగా ఉంటాయి కదా, గ్లూటిన్ ఫ్రీ ఇడ్లీ అనమాట. సో హెల్త్కి చాలా మంచిది ఇవన్నీ. మన లేడీస్ అందరూ కూడా రాగి ఇడ్లీ, రాగి జావా ఇలాంటి డెఫినెట్గా తీసుకోవాలండి. ఎందుకంటే రాగి వలన మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట, కాల్షియం ఉంటుంది కాబట్టి. మెయిన్ ఒక 40+ ఇయర్స్ వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పులు అని చెప్పి బాధపడతారు కదా, వాళ్ళకి రాగి ఇడ్లీ, రాగి జావా తీసుకోవటం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు అలాంటివి కూడా తొందరగా రాకుండా ఉంటాయి. ఇంకా లేడీస్లో ఏంటంటే ఎనీమియా ప్రాబ్లం ఉంటుంది కదా, రాగి తీసుకోవడం వలన పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఎనిమియా ప్రాబ్లం ఉంటుంది. ఈ రాగి జావా, రాగి ఇడ్లీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఐరన్ కూడా కవర్ అవుతుంది. సో లేడీస్కి ఇంపార్టెంట్గా కావాల్సింది ఏంటంటే కాల్షియం, ఐరన్ కావాలండి. ట్యాబ్లెట్లకి 100 పోసి మింగే కన్నా రాగి ఇడ్లీ, రాగి జావా తాగటం చాలా మంచిదండి. మెడిసిన్స్ ఎక్కువ తీసుకుని ఉండటం వల్ల కొంతకాలానికి కిడ్నీ అయితే డ్యామేజ్ అయిపోద్దండి. సో మెడిసిన్ ద్వారా తీసుకునే కన్నా మెయిన్ ఆహారం ద్వారా మనం ఇలాంటి ఐటమ్స్ అన్నీ తీసుకోవడం మంచిదన్నమాట. మా నాన్నకు కూడా కిడ్నీ డ్యామేజ్ అయిందనమాట. సో అందుకని మెడిసిన్స్ యూస్ చేయటం చాలా తగ్గించండి, ఫుడ్ ద్వారా తీసుకోండి. ఓకే అండి, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేద్దామంటే, నేను 1 గ్లాసు మినపగుళ్ళు అయితే తీసుకున్నాను, లేదంటే మినపప్పు బద్దలు ఉంటాయి చూసారా, అవైనా తీసుకోవచ్చు. నేను ఆఫ్టర్నూను అంటే డే బై డే చేద్దాం అనుకుని 2, ఒకటి వచ్చేసి ఇడ్లీకి, ఇంకొకటి వచ్చేసి దోశకి పోసాను అనమాట. 1 గ్లాసు మినపప్పు తీసుకుని 2 గ్లాసులు మల్టీగ్రెయిన్ రవ్వ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇంకొకటి వచ్చేసి దోశ కోసం అని చెప్పేసి 1 గ్లాసు మినపప్పు తీసుకుని 2 గ్లాసులు వచ్చేసి జొన్న రవ్వ, ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. దాంతోపాటు దోశలు కొంచెం సాఫ్ట్గా రావడం కోసం 1 గుప్పిడంతా అటుకులు కూడా యాడ్ చేశాను అనమాట. అంటే డే బై డే చేద్దాంలే అని చెప్పేసి నేను ఈ జొన్న ఇడ్లీ చేయాల్సింది జొన్న రవ్వతో దోశకైతే పోసానండి. ఆఫ్టర్నూనే పోసేసుకున్న, నానబెట్టుకోవాలి కాబట్టి నైట్కి అవి చక్కగా నానిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ రవ్వలోనే దోశకి అటుకులు కూడా దాంట్లోనే వేసేస్తున్నాను అనమాట. వేసేసి ఈ రెండింటిని కూడా చక్కగా వాటర్ ఫుల్గా పోసేసి ఆఫ్టర్నూన్ అంటే 12:30, 1 o'clock ఆ టైంకి నేను నానబెట్టేశానండి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, 4 గిన్నెల్లోనూ మొత్తం కూడా నానబెట్టి పెట్టేశాను. మినిమం ఇవేంటి అంటే 12 o'clockకి నానబెడుతున్నాం కాబట్టి నేను నైట్ 9:30, 10 o'clockకి మిక్సీ పెడతాను. సో మంచిగా నానిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నైట్ ఇది మిక్సీ పెడుతున్నాను నేను ఇడ్లీకి కాబట్టి. ఫస్ట్ ఈ మినపప్పుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను.
బాగా దోశలంతా పలచగా అయితే కాదండి, కొంచెం గట్టిగానే పట్టుకోవాలి. సో దీంట్లో ఏంటంటే నానబెట్టినటువంటి ఈ రవ్వ వచ్చేసి మల్టీగ్రెయిన్ రవ్వ అనమాట. దీన్ని గట్టిగా వాటర్ అంతా డ్రైన్ అయిపోయేంత వరకు చేతితో నొక్కేసి మొత్తం ఇడ్లీ పప్పులో మినపప్పులో పిండిలో మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు కలిపేసిన తర్వాత ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే దోశ బ్యాటర్ కోసం నానబెట్టిన మినపగుళ్ళు, దాంట్లో ఇంకా రవ్వ, నేను ఇది దోశలు జొన్న రవ్వ కదా ఇది, సో జొన్న రవ్వకి అటుకులు కూడా యాడ్ చేసి పెట్టుకున్నాం కదండి, చక్కగా నానిపోయినాయి అనమాట. ఇదంతా దోశలు పోసుకోవడానికి ఎట్లయితే ఉంటుందో బ్యాటరు ఆ విధంగా కొంచెం వాటర్ పోసుకుని నేను మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటానండి. సో ఈ విధంగా దోశ బ్యాటర్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మనకి మల్టీగ్రెయిన్ బ్యాటర్ అనేది కొంచెం పొంగి ఉందన్నమాట. జోహిత్ కోసం మార్నింగ్ వేయాలి కాబట్టి నేను ఒకటే ప్లేట్ వేసాను అనమాట. జోహిత్కి కోసం అని 4 ఇడ్లీలు వేసాను. ఇలా ఈ విధంగా అయితే మనకి ఇడ్లీలు అయితే వచ్చినాయండి. ఇడ్లీ టేస్ట్ అయితే బాగుంది. దీంతో మీ ఇష్టం, కొబ్బరి చట్నీ చేసుకుంటారు, గ్రౌండ్ నట్స్తో చేసుకుంటారు, లేదా టమాటో చట్నీ తింటారు, మీకు నచ్చిన చట్నీతో అయితే మంచిగా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. నార్మల్ ఇడ్లీ అంత సూపర్ ఉంటుంది అనుకోవద్దండి. హెల్దీగా చేసే ఏ పదార్థం అయినా సరే టేస్ట్ అటు ఇటుగా ఉంటుందన్నమాట. అయినా సరే హెల్దీ కాబట్టి మనం తినాలి. జొన్న దోశ అనమాట ఇది. ఈ జొన్న దోశకి బ్యాటరు చక్కగా పొంగి మంచిగానే ఉంది. కలరు లైట్ రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. బాగా కలర్ వచ్చేయలేదు అని చెప్పి అనుకోవద్దు. దోశ చక్కగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. ఈ జొన్నలు గట్టిగా ఉంటాయి కాబట్టి మీరు దోశ వేయంగానే వేడివేడిగా తింటే బాగుంటుందండి. లేదు బాక్సుల్లో అట్లా లంచ్ బాక్సులో పెట్టుకుని వెళ్ళాలి అనుకుంటే అవి చల్లారిపోతే గట్టిగా అవుతాయి అన్నమాట. అదొకటి గమనించాలి. నార్మల్ దోశలాగా కాదు. నార్మల్గా ఏంటంటే మనం స్టోర్ రైస్ ఉంటుంది చూసారా, అది వేసుకుంటాం కాబట్టి సాఫ్ట్గానే ఉంటాయి లేట్గా తిన్నా కూడా. బట్ ఇవేంటంటే వేడివేడిగా తింటేనే సాఫ్ట్గా బాగానే ఉంటాయి. లేట్ అయితే ఏంటంటే గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో జొన్న దోశకి ఇట్లా చక్కగా వేసుకుని తింటే మాత్రం బాగున్నాయండి. అవి కూడా బాగున్నాయి. నార్మల్ దోశలాగానే అనిపించినాయి, పెద్ద వేరియేషన్ ఉన్నట్టేం అనిపించలా. అయితే ఇలా వేగే టైంలో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అలా ఉన్నప్పుడే మనం దోశనైతే తీసేసుకోవాలి. ఎక్కువ ఉంటే మాడిపోతుంది కాబట్టి. సో 2 వైపులా కాల్తేనే నాకైతే ఇష్టం అండి. కొంతమంది 1 సైడే కాల్ చేసి ఫోల్డ్ చేసేసి తీసేస్తారు. అట్లా సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. నాకు సెకండ్ వైపు కూడా లైట్ బ్రౌన్ కలర్ అయినా రావాలన్నమాట. సో ఈ విధంగా మనకి జొన్న దోశ అనేది వచ్చేసిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎలా చేసామో అదే విధంగా మిగిలిన రాగి ఇడ్లీ ఒకటి, స్మాల్ మిల్లెట్ సిరిధాన్యాలు, ఆ రెండింటిని కూడా, ఇది రాగి ఇడ్లీ బ్యాటర్ అనమాట, ఆ రెండింటిని కూడా అలాగే పోసాను. కానీ సిరిధాన్యాలు స్మాల్ మిల్లెట్ ఇడ్లీ వచ్చేసి మనకి దోశకి పోస్తే సరిగ్గా రాలేదండి. సో అందుకే నేను షూట్ చేయలేదు. రాగి బ్యాటర్ మాత్రం ఇది బాగుందన్నమాట, చక్కగా మంచిగా పొంగి ఉంది. రాగి పిండితో ఇడ్లీ చేస్తే కూడా ఇడ్లీలు చక్కగా సాఫ్టీగా వచ్చినాయి. బాగుంది. జోహి కూడా బ్రౌన్ ఇడ్లీనే కావాలి అని చెప్పి అన్నాడు. అలా ఎడిక్ట్ అయ్యాడనమాట. వైట్ ఇడ్లీ సంగతి మర్చిపోయాడు. సో ఇది ఇలా మేము ముగ్గురం కాబట్టి జోహి ఇంట్రెస్ట్గా తింటున్నాడులే అని చెప్పేసి 4 ప్లేట్లు వేసేసి పెట్టేస్తున్నానండి. అయితే ఇడ్లీ పెట్టినప్పుడు ఫస్ట్ హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటే చక్కగా సాఫ్టీగా వస్తాయి అన్నమాట. లో ఫ్లేమ్లో పెడితే అంత పొంగినట్టుగా అనిపించలేదు. నా ఎక్స్పీరియన్స్ పెట్టి చెప్తున్నాను నేను. సో దీన్ని చట్నీతో సర్వ్ చేసుకుంటే రాగి ఇడ్లీ మాత్రం సాఫ్ట్గా బాగుందండి. మేము ఈ మధ్య రైస్ కూడా బ్రౌన్ రైస్ తింటున్నాము. అదే టేస్ట్లో ఇది కూడా అనిపించింది. ఫైబర్ ఎక్కువ ఉందండి రాగిలో మాత్రం. ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి మీకు స్మాల్ మిల్లెట్స్ సిరిధాన్యాలు అనమాట. నేను దోశకి పోసాను ముందు రోజు, సరిగ్గా రాలేదు దోశ అని చెప్పేసి ఇప్పుడు ఏంటి అంటే ఇడ్లీకి పోసాను అనమాట. ఇప్పుడు కూడా ఒక ప్లేటే వేసాను జోహి కోసం అని చెప్పేసి, సింగిల్ ప్లేటే వేస్తాను మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు. జోహి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మా కోసం వేస్తాను అనమాట. జోహి బాక్స్లో ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను. ఇడ్లీలు కూడా బాగానే ఉన్నాయి వైట్ కలర్లో. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కూడా సేమ్ రెసిపీని డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను డెఫినెట్గా అందరికీ షేర్ చేయండి. లేడీస్ డెఫినెట్గా ఈ రెసిపీని ఫాలో అవ్వాలండి. థ్యాంక్ యూ. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.